ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని కోరినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. యుఎస్లో 19 సంస్థలతో 31,500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఈ పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. సౌత్ కొరియాలో దాదాపు 12 కంపెనీలతో ఏఐసిటీ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించినట్లు తెలిపారు. మూసీ సుందరీకరణపై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో మాట్లాడామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపటం, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకురావాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలైన 3 పరిశ్రమల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 50 పైచిలుకు సమావేశాల్లో మేము పాల్గొనడం జరిగింది. పొద్దున్న 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనటం, రాష్ట్రానికి సంబంధించిన లక్ష్యాలు వారికి తెలియచేయటం, వారి అవసరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం, మేము ఒక ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన ఇదే హైదరాబాదులో చదువుకున్న ప్రపంచ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ అజయ్ బంగా గారితో, అదేవిధంగా అడోబీకి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారైన శంతను నారాయణ గారిని కలుసుకోవటం జరిగింది. వారితోని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ముఖ్యంగా దాంతోపాటు ఆర్టిఫిషియల్